దాంట్లో మహబూబ్నగర్ జిల్లాకు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు పక్కనే నవపేట మండలం సంబంధించినటువంటి ఒక గొప్ప వీరుడు పండుగ సాయం. ఆ రోజుల్లోనే ఒక పేద వర్గాల కొరకు, అంచబడిన వర్గాల కొరకు పనిచేసినటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒక గొప్ప వీరుడు పండుగ సాయన్న ఉన్నాడు. కాబట్టి ఆ పండుగ సాయన్నను మనం ఎందుకు వెలుగులోకి తీసుకురావద్దు అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఇప్పుడు 2012-13 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ ఈ నాయకులు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి నాయకులు, తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో బాగా పండుగ సాయన్న కూడా ఉన్నాడు కదా, మళ్ళీ ఆయన ఎందుకు ముందుకు తీసుకురావద్దు ఆయన ఆలోచన రావడం వల్ల నేను 2013లో ఆయన పేరు పైన పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ సంఘం ఏర్పాటు చేసి, ఆయన పండుగ సాయన్న కొంతమంది ఇప్పుడు అంటూ ఉన్నారు ముదిరాజు కదా, ఆయన ముదిరాజు కులానికే పరిమితం కదా అనే విధంగా కొంతమంది వివరిస్తున్నప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు కాదు, మేము సంస్థ పెట్టినప్పటి నుండి మా నిబంధనల్లో కూడా మేము రాసుకున్నాం. మేము సంస్థ పెట్టినప్పటి నుండి కూడా ఒకటే, పండుగ సాయన్న ముదిరాజు కులంలో పుట్టినప్పటికీ ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క పేదవాడికి పనిచేసినటువంటి, అంటే ఎవడైతే అన్యాయానికి గురవుతాడో వాళ్ళ కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప చరిత్రకారుడు, ఒక గొప్ప వీరుడు పండుగ సాయన్న. ఆ రోజుల్లోనే సామాజిక దృక్పథంతో చెరువులతో వేయడం కానీ, అటువంటి ఆ ఊళ్ళలో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ, వితంతు వివాహాలు ఏర్పాటు చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా మీకు ఇంకొకటి కూడా తెలియాలి. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తకోట దగ్గర సరళ సాగర్ ప్రాజెక్టులో ముఖ్యంగా సైఫల్ సిస్టంతో పనిచేసేటటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో కూడా పండుగ సాయన్న కృషి, పండుగ సాయన్న కష్టం ఉంది. అట్లా మేము ఆ చరిత్ర తీస్తున్నప్పుడు మేము గుర్తించినాం. కాబట్టి ఆయన అందరి వాడు, అందరి కొరకు పనిచేసిన వాడు. కాబట్టి ఆయన మార్గంలోనే మా సంస్థ కూడా ఇప్పటికైనా, రేపైనా, భవిష్యత్తులో అయినా కూడా మేము లేకున్నా మా తర్వాత ఆ బాధ్యతలు, సంస్థ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా ఈ సమాజంలో అణగబడిన వర్గాల తరఫున, అణచబడిన వర్గాల కొరకు ప్రతి ఒక్కరికి పనిచేసేటటువంటి సంస్థని ఈ పండుగ సాయన్న సామాజిక సేవ సంస్థ. మీరు మహబూబ్నగర్ జిల్లా కేంద్రమే కాకుండా, ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్లోనే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆయన పేరును తీసుకుపోవడం అయితే జరుగుతూ ఉంది. ఈరోజు మేము మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 2016లో మేము విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో స్టార్ట్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 విగ్రహాలైనాయి. ఉండనే ఒక పోయిన నెల కూడా ఇక్కడ పక్క గ్రామం రాజంలో ఒక విగ్రహం ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వల్ల అది కూడా వాయిదా వేయడం జరిగింది. దానికంటే ముందు మీ గ్రామంలో కూడా పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అది మీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా మాకు ఒకటి సంతోషమైన విషయం ఏంటంటే, సంస్థ ఏర్పాటు చేసినప్పుడు ఎవరికి తెలియకుండా, తర్వాత మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విగ్రహం పెట్టినప్పుడు ఎవరికి తెలియకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ, అంటే కొంతమంది మమ్మల్ని సంప్రదించి చేస్తూ ఉన్నారు, కొంతమంది మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళే కమిటీలు వేసుకొని పండుగ సాయన్న కమిటీ అని చెప్పి మేము మా ఊరిలో ఒక విగ్రహం పెట్టాలి, మా మండల కేంద్రంలో ఒక విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచనకు వచ్చి కొంతమంది మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు సంతోషించదగ్గ విషయం. మేము స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు పండుగ సాయన్న అనే ఒక గొప్ప చరిత్రకారుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడం, దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి, ఉన్నటువంటి పాలకులు కూడా పండుగ సాయన్న పేరును బయటకు తీసుకురావడం, వాళ్ళు కూడా గుర్తించి మేము మొన్ననే ఒక ప్రభుత్వానికి, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా మేము ఒక విజ్ఞాపన చేసినాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి పండుగ సాయన్న పాలమూరు యూనివర్సిటీగా నామకరణం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన మేము ప్రభుత్వం దగ్గర పెట్టినాం. అట్లే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన వాడు కాబట్టి పాలమూరు పండుగ సాయన్న జిల్లాగా పేరు మార్చాలనే ఒక ఆలోచన కూడా మేము ప్రభుత్వం పెద్దల దగ్గర పెట్టినాం. వారు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు పోయిన సంవత్సరం ఒక మాట ఇవ్వడం జరిగింది. మన్యంకొండ దగ్గర మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో మన్యంకొండ అనేది ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఒక పెద్ద జాతర అయితే తిరుపతి తర్వాత చిన్న తిరుపతి అనే ఒక పేరు ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. పైన దైవత్వం ఉంటుంది, కింద వీరత్వం ఉంటుంది. పండుగ సాయన్న విగ్రహం 25 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను మీకు పెడతా, మీకు సాయం చేస్తా. 1 ఎకరా 2 ఎకరాల స్థలం ఇచ్చి పండుగ సాయన్న స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ విషయాన్ని గమనించి పండుగ సాయన్న కొరకు ఎంతో కొంత చేయాలని చెప్పి ఆలోచనకు రావడం నిజంగా ఈరోజు మాకు ఒక గుర్తింపు, అంటే పండుగ సాయన్నకు గుర్తింపు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి నేను హర్షిస్తూ ఉన్నాను.